ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా తోటి నాయకులకి, జన సైనికులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎంతో సందడిగా, ఎంతో పండుగ వాతావరణంలో జరుగుతుంది. నెల్లూరు పార్లమెంట్లో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కేంద్రం దగ్గర మనం ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక పార్టీ అంటే ఏదో నేను ఒక నాయకుడిని వేసేస్తాను, నువ్వు అతని కిందే పనిచేయాలి అన్నట్లు కాకుండా రాజకీయంలో ఒక మార్పుని తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాయకుడిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా, అయితే నువ్వే నాయకుడిగా ఇలా ఒక అప్లికేషన్ దరఖాస్తు చేసుకో, దాని తర్వాత మీలో నుంచే నాయకులు నేను తెస్తాను అనే ఒక ఉద్దేశంతో మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక మంచి ఉద్దేశాన్ని కళ్యాణ్ గారు జనాల్లోకి తీసుకొచ్చి, ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికీ నాకు తెలిసి నెల్లూరు పార్లమెంట్లో 900, 1000కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. అంతే, ఇంతవరకు తెలియదు అనమాట జనాలకి. ఇంతమంది నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ మనసులో నాయకుడు అవ్వాలని ఒక ఫీలింగ్ ఉంది. కానీ నేను దానికి తగిన వాడినా కాదా అని ఒక ఉద్దేశంతో వెనకపడిపోయి అలానే ఉండిపోయారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ కళ్యాణ్ గారు ఇంత గొప్ప ఇలా తీసుకొని వచ్చిన దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇంకా నా పేరు హరీష్ కుమార్ చదలవాడ, నేను జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి. నేను ఇప్పుడు కళ్యాణ్ గారు ఏదైతే చేశారో దాంట్లో నేను కూడా ఒకడిని ఆ ప్రక్రియలో. ఎందుకంటే కళ్యాణ్ గారిని చూసి ఆయన భావజాలను నచ్చి ఆయనతో ఏదైనా ఒకటి చేయాలి, కలిసి పనిచేయాలి, ఆయనను గుర్తిస్తాడా లేదా అని తీసి పక్కన పెడితే ఆయన కోసం నేనేం చేయాలని నేను లండన్లో వర్క్ చేసేవాడిని, దుబాయ్ దెన్ లండన్లో వర్క్ చేసేవాడిని. అక్కడి నుంచి అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి నేను పార్ట్ టైం చేసుకుంటానని, ఇక్కడికి వచ్చి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటానని ఇక్కడికి వచ్చి కళ్యాణ్ గారి కోసం వర్క్ చేస్తూ గ్రాస్ రూట్ లెవెల్లోంచి, గ్రౌండ్ లెవెల్లోంచి ఇక్కడికి వచ్చాను. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కదా, మీరు రావాల్సిన అవసరం ఏందని కొంతమంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదని వివిధ మండలాల నాయకులు నా దృష్టికి తీసుకొని వచ్చి, అన్న జనసేన పార్టీ కోసం ఉన్నాం అన్న, కళ్యాణ్ గారి కోసం ఉన్నాము, ఇక్కడ ఇలా జరగట్లేదన్నా, మీరు రాండి అన్న అని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే మేము అక్కడి నుంచి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో అన్ని వర్క్స్ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేసాం. జనసేన పార్టీ ఏదైనా కానీ నేను ఏదైనా కార్యక్రమం చేస్తే జనసేన అనే ట్యాగ్ లేనిదే ఆ ప్రోగ్రామ్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ జనసేన సేవా చక్రం, ఆ జనసేన సేవా చక్రం అనే పేరుతో 18 మంది పేద విద్యార్థులకి వాళ్ళకి రోజు వెళ్ళి రావడానికి ఇబ్బందిగా ఉందని అంటే కోలగట్ల గ్రామం, ఆ గ్రామంలో మా కోలగట్ల గ్రామ నాయకుడు ఉన్నారు, దొంతాల అదరత్తు. అతను నా దృష్టికి తీసుకురాగానే వెంటనే 18 మంది పిల్లలకి సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేయడం, దానికి జనసేన సేవా చక్రం అని చెప్పి మా పార్టీని, అంటే సేవా కార్యక్రమాలు జరుగుతూ కూడా పార్టీని ముందు ఇంకా తీసుకెళ్తూ పార్టీని మా కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా P4 కార్యక్రమంలో ఒక మైనారిటీ ఫ్యామిలీని దత్తత తీసుకోవడం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దాని గురించి పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని మంగళగిరికి పిలిపించి మాకు సన్మానించడం జరిగింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన గిరిజన సేవా హస్తం అని ఒక 26 మంది ట్రైబల్ పీపుల్కి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మంచాలు, దుప్పట్లు, దిండ్లు ఏదైనా కానీ వాళ్ళకి అవసరమైన నీడ్ వాళ్ళతో కనుక్కొని అవన్నీ వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం రాక్షస పరిపాలనలో జరిగిన ఇలాంటి ఒక ఇష్యూ ఏంటంటే లడ్డును కూడా అపవిత్రం చేస్తూ దాంట్లో లడ్డూలో కూడా కల్తీ నెయ్యి జరగడం వల్ల మన వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టలు దెబ్బతిన్నాయని చెప్పి ఆత్మకూరు నుంచి తిరుమల వరకు 153 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ, ఇవే కాదు అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ మేము జనసేన పార్టీని ఆత్మకూరులో ఒక స్థాయిలో నుంచోబెడతాము. ఇప్పటివరకు ఎలా జరిగిందో మాకు తెలియదు, ఇక్కడి నుంచి మాత్రం చాలా గట్టిగా నుంచోబెడతాం. పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, మేము ఇంకా ఎలా మన జనసేన పార్టీ ఆత్మకూరులో ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పటివరకు మన ఆత్మకూరులో జనసేన జెండా ఆవిష్కరణ జరగలేదు. ఐఎమ్ సో సారీ అలా చెప్పడానికి. దానిని మనకి మీరు అవకాశం ఇస్తే మొదటి రోజు వచ్చిన గంటలోనే జనసేన జెండాని ఆత్మకూరు సెంటర్లో నుంచోబెడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మృదులా చదలవాడ, ఆత్మకూరు నియోజకవర్గం, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇవాళ మన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలోని మేము వచ్చి దరఖాస్తు అనేది ఇచ్చాం, అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసాం. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. గతంలో కానీ ఏ పార్టీలో కూడా ఇలాంటి ఒక ఓపెన్ గా ఒక డేటా తీసుకోవడం, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఎవరైతే పనిచేస్తున్నారు జనసేన కోసం
ఎలాంటి పరిస్థితుల్లో పనిచేశారు, ఎప్పటి నుంచి పనిచేశారు, దేనికోసం పనిచేశారు అనేది ఒక డేటా అంతా తీసుకొని ప్రతి జన సైనికులకి ఒక వీర మహిళకి ఒక ఆపర్చునిటీ ఇద్దాము, మెంబర్షిప్ టు లీడర్షిప్ డ్రైవ్ అనే ఒక సంకల్పంతో వచ్చింది ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇప్పుడు జరుగుతుందో అది. 2 పాయింట్స్ మనం గట్టిగా అనుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, ఏ పార్టీలో కూడా ఇప్పటి వరకు మహిళలకి స్పెషల్గా వీర మహిళ అని మన జనసేన పార్టీలో పెట్టినట్టు మహిళకి ఒక ప్రత్యేక హోదా అంటూ ఇచ్చి, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి, వాళ్ళకి స్పెషల్ క్యాడర్ అంటూ ఇచ్చి, ఏ స్థాయి వాళ్ళైనా కానీ వాళ్ళని అందరూ వీర మహిళల్లోకి వస్తారు అని చెప్పి అలాంటి ఒక గౌరవం ఇచ్చిన పార్టీ మన జనసేన పార్టీ. రెండో విషయం ఏంటి అంటే, ఇంత ఓపెన్ గా ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక పెద్ద నాయకుల్ని పెట్టి వాళ్ళ అండర్లో మళ్ళీ ఒక టీమ్ ని పెట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఓపెన్ గా అప్లికేషన్స్ ఇవ్వండి, మీ అప్లికేషన్స్ అన్ని నేను చదువుతాను. బీయింగ్ డెప్యూటీ సీఎం, ఆల్సో ప్రెసిడెంట్ ఆనరబుల్ ఒక మంచి పార్టీకి, ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ని, ఇన్ని అప్లికేషన్స్ ని ఆయన నేను చూసి చేస్తాను అనేది చాలా పెద్ద విషయం. సో ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎనీ జన సైనిక్, ఎనీ వీర మహిళ. సో ఆ నోట్తోని మేము ఇవాళ అప్లికేషన్ ఇచ్చి వీఆర్ గోయింగ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన. అంటే ఫలానా బాధ్యత అనేది నేనేమి అనుకోలేదు. ఐఎమ్ ఓపెన్ టు ఎనీ ఛాలెంజ్. ఐ బిలీవ్ ఇన్ టేకింగ్ ఛాలెంజెస్. నేను ఇంతకు ముందు గతంలోని జనాలతో నేను ఉండి వాళ్ళతో పాటు వర్క్ చేసి, ఐ వాజ్ అ డాక్యుమెంటరీ జర్నలిస్ట్ ఫర్ ఇండియా టుడే టు బే బ్యాక్ ఇన్ 2013లో. సో వాళ్ళతో ఉండి ఆ ట్రైబల్ కమ్యూనిటీతో పాటు వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో జనాల్లో నుండి వచ్చిన థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఐ బిలీవ్ ఇన్ దాట్. సో మనం వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు లైక్ నడిస్తేనే మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి అనుకునే మనస్తత్వం నాది. సో ఎలాంటి బాధ్యత అంటే, ఎఫ్ కళ్యాణ్ గారు బిలీవ్స్ దట్ ఈ అమ్మాయి షీస్ కేపబుల్ ఆఫ్ ఈ పొజిషన్ కి అనేస్తే ఏది ఇచ్చినా నేను తీసుకుంది ఐఎమ్ రెడీ.